వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో శ్రీ పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి గుడిలో పూజారి మాట్లాడుతూ శ్రీ ఈశ్వరమాత 234వ ఆరాధన మహోత్సవం, శ్రీ ఈశ్వరమాత సజీవ సమాధి నిష్ఠ వహించిన వంటి మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం ఈశ్వరమాత మహోత్సవంలో భక్తుల సహకారంతో జరపడం జరిగింది. శక్తి రూపేణ సంస్కృత నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమస్తే శ్రీ శ్రీ మాత పూర్ణమాంబా సమేత బ్రహ్మేంద్ర స్వాముల వారి వరపౌత్రిగా అవతరించినటువంటి పరమేశ్వరి స్వరూపిణి జగన్మాత శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి క్రీస్తు 1703లో జన్మించి 1789లో జీవ సమాధి ప్రవేశించినటువంటి సందర్భంగా నేటికి 234వ ఆరాధన గురు పూజా మహోత్సవం శ్రీ ఈశ్వరి మాత సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర సన్నిధానము కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామం నందు నెలకొని ఉన్నటువంటి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంలోని అత్యంత వైభవోపేతంగా భక్తజన ద్రవ్య సహకారంతో ఈ ఆరాధన మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరములాగే నలుమూలల నుంచి విశేష సంఖ్యలో మాతృమూర్తులు ఇక్కడికి విచ్చేయడం, ప్రత్యేక పర్వదినమైన మార్గశిర బహుళ నవమి నాడు అనగా రేపు 5/1/2024 శుక్రవారం ఈ మాతృమూర్తులు అందరూ కూడా అమ్మవారి సన్నిధానానికి విచ్చేసి పసుపు కుంకుమం సమర్పించి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో అందరూ సమిష్టిగా పాల్గొనడం. ఆ తదుపరి ఈ మార్గశిర బహుళ నవమి సందర్భంగా అమ్మవారు జీవసమాధి నిష్ఠ వహించినటువంటి ఆ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని దీక్షాబంధన అలంకరణ ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అమ్మవారు సమాధి నిష్ఠ వహించినటువంటి ఆ సందర్భ పరంగా ప్రత్యేక అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఈ అలంకరణలో అమ్మవారి సన్నిధానం నుంచి వారి జన్మాన్ని కలిగినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధానం వరకు గుడి ఉత్సవంగా భక్తుల యొక్క కోలాట నృత్యాలతో అమ్మవారు ఈ ఉత్సవం నిర్వహించడం, తదుపరి స్వామివారి సన్నిధానం నుంచి శ్రీ ఈశ్వరీదేవి మఠంలో తిరిగి అమ్మవారి ఉత్సవం అత్యంత వేడుకగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి మధ్యాహ్నం మఠ సంప్రదాయంలో ద్వార పూజ మహానివేదన కార్యక్రమం, విమట అత్యంత ప్రసాద వినియోగం, సాయంకాలం భక్తులు సమర్పించేటువంటి కానుకలతో శ్రీ ఈశ్వరి మాత తులాభారం, తదనంతరం శాస్త్ర దీపాలంకరణ దీపజ్యోతుల నడుమ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో మనం దర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి రాత్రి ఈ శాస్త్ర దీపాలంకరణ అనంతరం ఊయల సేవ ఉన్నటువంటి మనకు ఊయల సేవగా దీన్ని గౌరవోత్సవం కూడా అంటారు. కాబట్టి ఈ ఊయల సేవను కూడా అమ్మవారికి సేవించుకునేటువంటి అవకాశంగా భక్తులు నూతనంగా ఈ సంవత్సరం ఈ నూతన ఊయలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా వివరంగా తదుపరి ముఖ్య కార్యక్రమం 5వ తారీఖు శుక్రవారం, ప్రత్యేకించి శుక్రవారం కాబట్టి ఇది కుంకుమార్చనకు ప్రత్యేకించి మహిళామూర్తులందరూ కూడా వారు ప్రత్యక్షంగా ఇక్కడ హాజరు వారి చేతుల మీదుగా వారు ఈ కుంకుమార్చనను నిర్వహించుకొని అమ్మ అనుగ్రహ ప్రసాదంగా ఆ పూజా కుంకుమను వారు తిరిగి మళ్ళా తీసుకెళ్ళి 10 మంది మిత్రులు పనిచేయటువంటి విధానంగా చేస్తూ కాబట్టి ఈ వైభవమైనటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ప్రత్యేకించి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మఠ సంప్రదాయం 3వ తారీఖు కలశోత్సవంతో ప్రారంభమైనటువంటిది, 8వ తారీఖు మహాప్రసాద వినియోగంతో కార్యక్రమాలు నిర్వహించడం. ఆ మహాప్రసాదము ఇక్కడ సంప్రదాయ విధానం ప్రకారం కూడా వాటిని భక్తజనులందరికీ అందజేయడం, ఆ రోజు ఇక్కడికి రాలేని పక్షం వారికి కూడా వాటిని చక్కగా డ్రై చేసి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు పోస్టల్ ద్వారా అందజేయడం, ప్రత్యక్షంగా ఇక్కడి నుంచి మేము వెళ్ళేటువంటి సందర్భంలో కూడా భక్తులకు అందజేసేటువంటి ఈ విధానం నాటి నుంచి కొనసాగుతుంది. ఈ మఠ ప్రసాదం అనేది నిద్రపోవు వారికి వద్దలేని వారికి నా ప్రసాదం అబ్బదు అన్నటువంటిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన వాక్యం. కాబట్టి స్వామివారి యొక్క ప్రసాదం కాశీ
విశ్వనాథం యొక్క ప్రసాదంతో సమానంగా ఈ ప్రాంతీయులందరూ కూడా భావించి వాటిని స్వీకరించి తరిస్తూ